శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న మీనరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి గురువు అనుగ్రహంతో మీరు చక్కగా మీ జీవితాన్ని కొత్తగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం గురువు మీకు జూన్ 1వ తారీఖున మీనరాశిలోకి ఉచ్చస్థితిలో ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా అక్టోబర్ 31 దాకా కూడా మీకు గురువు అత్యంత ఫేవర్గా ఉండడం జరుగుతుంది. అంటే మిగతా రాశుల వారి పక్కన పెడితే మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతి. రాశ్యాధిపతి గురువు ఎంత బలంగా ఉంటే మీనరాశి వారి యొక్క అదృష్టం అంత బలంగా ఉంటుంది. ప్రస్తుతం జన్మశని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న మీరు తాత్కాలికంగా జన్మశని ప్రభావం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు తన యొక్క భాగ్య దృష్టితో శనిని చూడబోతున్నాడు. ఇప్పటిదాకా మీ తల మీద ఒక 100 కేజీల బరువు స్థిరంగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఒకేసారి కిందకి దింపితే ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ మీ జీవితంలో రాబోతుంది. అంటే కొంతవరకు మీ యొక్క పూర్వపుణ్య ఫలితంగా మీకు వృత్తిపరంగా మంచి అనుకూలమైన స్థితి రాబోతుంది. వృత్తిపరంగా కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. ఎంతకాలంగా వృత్తిలో మీరు ఎంత కష్టపడ్డా ఎదగలేకుండా ఉండడం, కొంతమంది ఏ పని లేకుండా నిరుద్యోగులుగా ఉండడం, ఇవన్నిటి నుంచి మీరు బయటపడి మీకంటూ ఒక గుర్తింపు తీసుకోవడం రావడం జరుగుతుంది. మీ యొక్క నడవడికలో మార్పు వస్తుంది. కొన్ని బలహీనతలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం. అది బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని బలహీనతల నుంచి మీరు బయటపడతారు. అవి బయటికి చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, రహస్యంగా కొన్ని ఉంటాయి. వాటి నుంచి మీరు బయటపడి మళ్ళీ మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ, మీ క్యారెక్టర్ని కూడా బాగు చేసుకుంటారు. ఇక ప్రధానంగా ప్రస్తుతం పరిశీలించినప్పుడు రాశి యందు శని ప్రభావం. ఏ పనన్నా మీరు రాత్రి చేద్దాం అనుకుంటారు. రేపటి నుంచి మొదలెడదాం, వాకింగ్ చేద్దాం, ఉద్యోగానికి వెళ్దాం, ఊబర్ నడుపుదాం, లేదంటే టెస్టులు రాద్దాం అనుకుంటారు. కానీ పొద్దున్న మళ్ళీ మామూలే లెగడం కానించి మళ్ళీ అదే కాలక్షేపం తప్ప మళ్ళీ ఏ ప్రయత్నం చేయకుండా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అయితే ముందు కొన్ని బలహీనతల నుంచి మీరు బయటపడాలి. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఫ్రెండ్స్ రూపంలో ఇబ్బంది పెడతా ఉంటాడు. అది మీకు ఇంటర్నల్గా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో పరిచయం, ఎక్కడికి వెళ్తూ ఉంటారు, ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు, ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు. దాంతో కాలక్షేపం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఉచ్చులో నుంచి వాళ్ళ నుంచి మీరు బయటపడితేనే కొంతవరకు మీరు బాగుపడతారు తప్ప ఇంకా వాళ్ళని కంటిన్యూ చేసుకుంటే మీ లైఫ్ ఇలా సాగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా కొన్ని బలహీనతలను దూరం చేసుకోవాలంటే కొంతమందిని మీరు దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు మారినప్పటికీ 12లో ఉన్నటువంటి రాహుని మీరు వదులుకుంటేనే గురువు ప్రభావం మీ మీద పడుతుంది. రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని వదిలించుకోవాలంటే మీరు శని భగవాన్ ఖచ్చితంగా ఉండాలి. అయితే శని భగవాన్ని మీరు యాక్టివ్ పార్ట్గా మార్చుకోవాలి. ప్రస్తుతం ఏంటంటే అది పాజిటివ్గా లేదు, నెగిటివ్గా ఉంది. పాజిటివ్గా మారాలంటే మార్నింగ్ లేగడం, వాకింగ్ చేయడం, క్రమశిక్షణతో ఉండడం, బలహీనతల నుంచి బయటపడడం, కొన్ని వ్యసనాల నుంచి బయటపడితే ఆటోమేటిక్గా శని భగవానుడు యాక్టివేట్ అవుతాడు. అప్పుడు మీరు చాలా గొప్పగా ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఒక సాధారణ స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎలాగైతే మన మోడీ గారు ప్రధానమంత్రిగా ఎదిగారో ఆ స్థాయిలో మీరు మారే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు ధనస్థానంలో ఈ నెల 20వ తారీఖు వరకు ఉంటాడు. భాగ్యాధిపతి ధనస్థానం. అంటే మీ కుటుంబ సమస్యల్ని అర్థం చేసుకొని మీ తండ్రి గారు, మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, మీ వెల్ విషర్స్, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ కొంతకాలం మీ కుటుంబంలో ఉండి మీ కుటుంబ సమస్యల్ని బాగుపరిచే విధంగా రావడం జరుగుతుంది. అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి వ్యవహారాలు, స్థిరాస్తిపై ఉన్నటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కొంత మీకు సహాయపడడం జరుగుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క రాశి 2 పాపగ్రహాల మధ్య ఉండిపోవడం వల్ల మీకు ఎంత ఉపయోగం చేద్దామన్నా దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతుంటారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఇది కొద్దిగా గడ్డు కాలంగానే పరిగణించవలసి ఉంటుంది. తగు జాగ్రత్త తీసుకుంటేనే తప్ప ఇప్పుడున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కూడా కొంత కష్టమయ్యే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా జూన్ 20 తర్వాత కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.
కొంతమంది మిత్రులు మీకు సహకరిస్తారు. వారితో కూడా మీరు కొంతవరకు యాక్టివ్‌గా ఉండి, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఆటోమేటిక్‌గా రవి కూడా మూడో స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రధానంగా ఈ ప్రమోషన్ లాంటిది చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఉద్యోగ అభివృద్ధి ఇప్పుడు తిరిగి స్టార్ట్ అవుతుంది. పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం తిరిగి రావడం జరుగుతుంది. గతంలో మీకు ప్రయత్నం చేస్తే ఏ ఉద్యోగానికైతే మీరు డిస్‌క్వాలిఫై అయ్యారో, ఆ ఉద్యోగం మళ్ళా మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని శుభాలు మీకు జరుగుతున్నాయి కాబట్టి, కేవలం మీరు కొద్దిగా మారితే మీ జీవితం దానికదే మారే అవకాశం ఉంది. ప్రయత్నం మీ చేతుల్లో ఉంది. ఫలితం ఆల్రెడీ వచ్చింది. దాన్ని అందుకోవడంలోనే మీరు డిలే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువిచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే, కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి, మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే, పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు
మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.